నడవండి. ఎలా అవుతుంది అక్క ఎరుడు? ఏమోరా అవుతుందో కాదో, వాళ్ళు ఎంతమంది అత్తల్లో నిన్ననే రామ్ అన్నారు, పైసలు ఇస్తే అత్తం, లేకుంటే రామన్నారు. అక్క ఈ పత్తి అమ్మినాక కూలలో పైసలు ఇద్దాం. నేను కూడా చెప్పినరా ఇద్దామనే చెప్పిన. ఆ మోటార్ పెట్టింది నార్మల్ నీళ్ళు పోతాయి, అన్న వచ్చినాక బంద్ చేయను. ఆ కూలోళ్ళు వత్తాలు కావచ్చు, నేను అయ్యగారి దగ్గర పోయేస్తా. ఎందుకయ్యా అయ్యగారి దగ్గరికి ఎందుకు? బుజ్జి పేరు పిల్లగాని పేరు మంచి చెడు ఎట్లనే తెలుసుకో పోయి. వాళ్ళకి రాసులు కలుతానే కలుతలేవా మరి, కొంచెం మంచిగా అడిగితే మంచిగా ఉంటాయి కదా. అయ్యగారి దగ్గరకు అంటానేమైంది? అది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటాంది. అరే ఏంది నువ్వు ఇట్లా మాట్లాడతాను? పెళ్లి వద్దానంటే ఎందుకు చేసుకోవాలంటే పెళ్లి పిల్లగానికి ఏమైంది? నౌకరుని పిల్లగాడు మంచి ఎర్రగా ఉండేనే ఉండే, వాళ్ళిద్దరు మంచిగా చూడముచ్చాడు జంట నీ అనుకోబడితే వద్దంటుందా నువ్వన పడితే ఏంది? నాకు ఇష్టం లేదు అమ్మాయి పెళ్లి, నేను చేసుకొని ఇప్పుడే నేను ముందు వరకు చేసుకుంటాను అది అంటాంది. నువ్వు బంగారు కత్తి అని మెడగోసుకోమంటావు దాన్ని. అవునమ్మా, నీకు అర్థమవుతుందా నీ మాట్లాడేదేమన్నా? వాళ్ళ మంచి చెడు ఆలోచించేది మనమే కదా. పిల్లగానికి ఏం తక్కువైంది? చూసి బాయిలు నెట్టేసుకుంటావా? మళ్ళీ పిల్లగాడు మనకు తెలిసినోడు, రమేష్ వాళ్ళ చుట్టమేనే, తెలిసిన కాడు ఇవ్వాలంటారు ఆడపిల్లలను. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. వద్దంటే ఊకుంటావా? నాకేమద్దామంటే సపరేట్ ఊకుండేనా? నచ్చ చెప్పుకోవాలనే కాదు కానీ నీ ఇష్టం నా ఇష్టం, దానికి ఇష్టం కావాలి చేసుకునేది. కానీ నువ్వు చేద్దామని నువ్వు వెంబడి పడితే అదేమో నాకు అద్దామని అదేడో బట్టి నేను ఎక్కడ పడి సావాలి మరి. నీకేమైనా అర్థమవుతుందానే? పెద్ద దర్శనం చేసిన పెంటకే ఇప్పటికీ తలెత్తుకొని తిరగలేకపోతున్నావు ఊళ్ళే. మళ్ళీ ఈ దర్శనం మనం చేస్తే చూసుకుంటూ కూర్చుంటావా? మరి ఎక్కడ సుఖంగా ఉన్నదంటే సుఖంగా ఉన్న సంగతి లేదా, జాడలే పత్తలేదే. అది ఎక్కడో దక్కన రాజ్యం పోయి బతకబట్టే, దాని పరిస్థితి ఇంతవరకు తెలియదు. దీన్నన్నా ఈ అయినింటి సంబంధం మంచిగా నౌకరున్నది ఇచ్చేద్దామంటే అది చేసుకొని అంటాంది. నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటే నువ్వు అనబడుతుంది. అది ఇంట్లో అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు అద్దె ఇప్పుడే పెళ్లి ముందు వరకు చేసుకుంటుంది అని అది అన్నబట్టి నువ్వు పెళ్లి నన్ను తిట్టి సంపబడుతుంది అజ్జయ్య బట్టి. అరే వద్దంటే సప్లేకుంటావానే, నచ్చ చెప్పి చేయాలి. కానీ ఏది శంకరి, నీ మాంకు నువ్వేనా? దాన్ని గొప్పడతానవేంది? పోరు ఏడ్చుకుంటుంటానంటే వాళ్ళిద్దరం పడతాను ఊకే. ఏంది పైన నువ్వు కూడా గట్లే మాట్లాడుతున్నావు? మీరు ఇద్దరున్నారు ఇంట్లో ఆడోళ్ళు, ఒక్క పొరి నొప్పి వెళ్ళకపోతాను. ఏం చెప్తాను మీరు ఇంట్లో? అరే దానికి ఇట్టం కానీ బాయలనుకెత్తావానే చెప్తున్నావు. ఓ గిదే పని చేసిన అన్న కూడా అక్క కొడుకు ఇద్దాం దారాన్ని తీసుకుపోయినా అక్కడ తీసుకుపోయిన తర్వాత ఏమైంది మనకు తెలిసిన ముచ్చటనే. ఇప్పుడు మళ్ళీ మొన్న పిల్లగాడు వస్తే కూడా దాని ముంగటనే ఆ పిల్లగాడు ఏమన్నా ఉన్నాడు రా, ముదురు ఉన్నాడు కాదురా అని అన్నానే. బుజ్జి ముంగటనే అనేసరికి ఆ పాప అదే ఆ మాట పట్టుకొని అట్లే ఉండబట్టే మీరు చేసిన వ్యవహారం ఇదంతా. ఇంకా పిల్లల ముందు ఏం మాట్లాడితే మీకు తెలుస్తలేదు. మాకే తెలియదు, నీకే తెలుస్తుందయ్యా బాగా. నువ్వు తెలిస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా. మాట్లాడదు సపడేకో మాట్లాడితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లేకపోతే అగో ఆమె అంటానేమైంది? ఆమె చెప్పింది మంచిది కాదా? ఏయ్ నువ్వేం ఎక్కువ మాట్లాడకు. ఆ పిల్లగానికి నా బిడ్డని చేస్తానా గంతే. నిన్నటి బట్టి నన్ను తిట్టి చంపుతున్నావు. అసలు నీవే దయ్యం కూర్చున్నదా భూతం కూర్చున్నదా? పెళ్లి పిల్లలు మాయం పడి పడుతున్నావు. అదేం అద్దంటాంది. అక్క చెప్తే అక్క మాటలు ఇంటలేవాయే, బావ చెప్తే బావ మాట ఇంటలేవాయే. ఇక దానికింత నాకింత మందు పోసి ఇక రాజ్యాల పొన్న ఏలు నువ్వేమన్నా చెయ్యి. నా బిడ్డ మాటినా నా మాటినాడు. పెద్ద జాడికి అట్లా తిట్టి చంపినాను, ఇప్పుడు ఇది జాడి తిట్టి చంపుతాడు. ఎడిపోతానవే నువ్వు? గట్ల బెదిరించుకుంటూ పోతుంది ఏంది నాకు అర్థమవుతలేదు. మీరు ఇవ్వలేమనుకున్నా పర్వాలేదు, ఆ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసి ఇవాళ అయ్యగారి దగ్గర బేత. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? వేసుకోరు బట్టలు వేసుకొని దిగురు, పొద్దుపోతుంది రాళ్ళవ్వ. తెచ్చిన ఇక నిన్ననే ఇక మేము రానంటే భయం అయింది, అందుకే పైసలు పట్టుకొచ్చినావా? తెమ్మన్నా రాలి పొద్దుపోతుంది, ఇంకా చదువుతాను దేవుడా. ఇంత కీకేసి చెప్పినా వినత్తలేదు. వాడు నార్మల్ నిండింది ఇంజన పని చేయబట్టి నత్తలేదు వీళ్ళకు. ఏందే చిన్నదానా? ఇక తాగేదా అన్నమేత్రా? అత్తానా మీరేరులేవా? నేను అన్నం వేసి అత్త ఆయనకు జర దాదా వేరుల్లి కావాలి వెయ్యాల. ఇంకా పిలుస్తాడు ఇంటికాడ తిని రాక. నడువరా అదే ఇంటికాడ అన్నం ఉండే వేసుకొని తినక గీడికొచ్చి మొత్తుకుంటాను. పెద్ద బుజ్జవ లేదా? అరే ఇంటికాడనే తినేద్దాం అనుకున్నా. గ్రామ పంచాయతీ కూడా పంచాయతీ ఉంటే పంచాయతీ కంటే తమ్ముడు ఫోన్ చేసి ఇంజన్ వేసిన బంద్ చేస్తారా అంటే ఇటే ఎత్తిగా. అయ్యో నిజమేనయ్యా, మేము బందే చేయలేదు. మరిగా బంద్ చేసిన నేను మాగా బంద్ చేసిన కానీ అయినా కావ్య ఏంది ఏమో పిలిచినా కానీ సపోర్ట్ చేయకుండా ఏడ్చుకుంటా పోతుంది ఏంది?
ఓ వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు కాదు. ఎందుకు ఇగో నువ్వు చెప్పవా, నువ్వు బుజ్జికి చెప్తేందే నేను అయ్యగారి దగ్గర పోయి అడిగిసుకత్తా అని లొల్లి పెట్టుకుంటాను. బాగా లొల్లి పెట్టుకుంటే నేనన్నా కదా పూసుకున్నా. ఏందయ్య శంకరి నువ్వు దాన్ని గొప్పడతానో పొల్లు ఏడ్చుకుంటుండబట్టే ఊకోరాదు నీ మంకు నువ్వేనంటే ఇగో వదిన నువ్వు ఊకో, నువ్వేం మాట్లాడకు అన్నో అట్లా మాట్లాడి నువ్వు ఇట్లా మాట్లాడతాను. నువ్వు రానే రాకు, నువ్వు మాటే మాట్లాడకు, అత్త రాని లేకుంటలేదు, నా బిడ్డలకి ఏం చేయాలో నాకు తెలియదా అంటాడు. నా ముందు నన్ను కదా మంచిగుండు మరి వానికి ఏం తెలుస్తుంది ఈడు తోడు మంచిగుండు. అదే పెళ్లి అనగానే అయిపోయిందా? నలుగురు మెచ్చాలి నేను పెళ్లి చేస్తే ఎవరి పిల్లగాడు చూడు ఎంత చూడ చక్కదనంగా ఉన్నారో జంట అని అనాలే. అరే వాళ్ళ అయ్యకు నచ్చినాక నీకెందుకయ్యా? ఏమో ఆ పొల్లే ఏడుతుంది, వాళ్ళ అయ్యకు నచ్చ నీకు అవసరమా? నాకెందుకంటేనే నా బిడ్డ రాత్రి ఏడ్చుకుంటూ వచ్చి పెద్దబాబు నాకు ఆ పిల్లగాడు నచ్చలేదే నేను చేసుకోని అని మీద పడి ఏడితే నాకు గుండెలు పలిగినట్టు అయింది. చూసుకుంటా నా బిడ్డ గొంతు కొయ్యలేనే. ఏ పిల్లగాడు నచ్చితే ఆ పిల్లగాడినే చేద్దాం. వీడోటి ముందర పెట్టుకున్నాడు పిల్లగాడు నచ్చుకోకున్నా కానీ వీడు అయ్యగారి దగ్గరికి ఏం పనికి పోయింది చెప్పు. అరే నీకు అసలు తలకే పనిచేది ఏందయ్యా? నువ్వు అయినో తీరు మాట్లాడుతాండు, అదో తీరు మాట్లాడుతుంది. నువ్వు నా బిడ్డ ఏడ్చింది అని అంటున్నావు, వాళ్ళ అయ్యవకంటే నువ్వు ఎక్కువనా? నువ్వు వెళ్ళబెట్టకే వాని బిడ్డ నా బిడ్డ నిర్బంధం చేస్తాను ఏందే? మా ఇంట్లో పుట్టిన గౌరాల బిడ్డే, దానికి నచ్చిన సంబంధం చేస్తా. వాడు ఏం చేస్తాడో చూస్తా నేను. ఆయన ఏమంటాడు? మా అన్నోడు చేస్తాడు, నువ్వు ఓడి చేస్తాను, మీరు రానే రాకుండా అని అంటాడు. నీకు ఎరికేనా? వానికి తెలియదే, వానికి అంత సంపూర్ణంగా తెలియదు. ఏంది అంటే ఎప్పుడైతే అరవింద్ పెళ్లి చేసుకొని అన్నాడో అరవింద్ పెళ్లి కన్నా మొదలు పెళ్లి చేసినోడు కావాలి నేను. మరి సంబంధం వేసుంటుంది, పిల్లగాడు వేసుంటోడు, వాళ్ళకి ఇయ్యచ్చా ఇయ్యరాదా? ఒక్క నౌకర్యంగానే సరిపోదే. కాదయ్యా, ఆయనకి ఏమైందయ్యా? కొంచెం సాయం నలుపున్నాడు, ఎర్రగుండడా, ఎత్తుగుండడా, పొట్టుగుండడా, చిన్నగుండడా, ఇదేందయ్యా? గుణం మంచిగుంటే చాలు, బిడ్డను మంచిగా చూసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మాట్లాడకే నువ్వు మాట్లాడకిగా నేను ఏది చేస్తా చూసుకుంటుండు అంతే. నువ్వు చెప్పు తినవు, నువ్వేమన్నా చేసుకో. ఆయన తిట్టినట్టు వాడు. ఆయన ఏం తిడతాడు? ఆయన పెద్ద బుజ్జి కాడ మా చెల్లె ఫోన్ చేసిందట. ఏంది బిడ్డ ఏమైంది అంటే ఎట్లున్నారు అత్తమ్మ, ఏమన్నా ఉన్నది ఏమన్నా తెలిసిందా ముచ్చట అంటే ఏం తెలియలేదు కానీ భయం అవుతుంది అని ఏడ్చుకుంటే చెప్పిందట. ఇక వాళ్ళు తోట ఏరుతారు కానీ మనం పోయేద్దాం పక్క అడుగు. అయ్యో ఆడికి పోయి మనం ఏం చేస్తామయ్యా మరి? అరే కొంచెం ధైర్యం చెప్పేద్దాం, ఏడవకు చెల్లె అని చెప్పేద్దాం. మా బావకు మా చెల్లెకు మనం పోతే ధైర్యం. ఏంది ఏడికి పోయి ఏం చేస్తామంటే అన్నట్టు ఆ పిల్లగాళ్ళు దొరుకుతలేరట. మరి ఏడున్నరో ఏం కాతో. ఇప్పుడు మళ్ళీ ఆయన అనడా? ఇప్పుడు మా అన్న వాళ్ళు ఒకటే ఇక అని ఇటు 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 తిట్టిండు, మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లా అంటాడు. ఇక పోయినలాగా చూడు వాళ్ళు ఒకటి, నేనన్నా పోనీ అనుకుంటాడు. నువ్వేమన్నాని మా చెల్లో కన్ను మా తమ్ముడు కని రెండు నా కనులేనే. ఆ రెండింటిని కాపాడుకుంటుంటేనే బతుకుతామే. నా చెల్లెకు కట్టం వచ్చినా తట్టుకోలేను నేను, నా తమ్మునికి కట్టం వచ్చినా తట్టుకోలేను. నా చెల్లె పిల్లలు చల్లగా ఉండాలి, నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు అందరు చల్లగా ఉంటేనే మన ఇల్లు మంచిగా ఉంటుందే. ఏమో ఎందుకే మీకు సగం తెలుస్తుంది సగం తెలియదు, మీరు వచ్చి చూస్తారు ఇలా. అరే మా ఆరాలు బాధపడతలేదా అని అది ఏడ్చుకుంటా పోవట్టే. మా అల్లుడు ఏమన్నాడే మా చిన్నల్లుడు నాకు నచ్చదే అన్నాడు. నచ్చ నేను ఎట్లిస్తాను చెప్పు. ఇప్పుడు ఈ పిల్లకి ఆ పిల్లగాని నచ్చలేదే, ఆ పిల్లగానికి ఎట్లిస్తాను చెప్పు. నా బిడ్డకి ఏ సంబంధం నచ్చుతుందో ఆ సంబంధమే చేద్దాం. అంత సేపటిదాకా మీరు నోరు మూసుకొని ఉండు. ఇక వాడేమన్నా అంటే నేను చూసుకుంటా వాడి సంగతి. కానీ మా తమ్ముడు ఏమో అనుకుంటాడు మరి, అది తెలుస్తలేదు అసలే. మరి నేను వాళ్ళతో చెప్పేస్తా మళ్ళీ ఏ రూమ్లని. మరి మనం అటు చెప్పరా పోయి బుక్క సెలవుడిపోదాం. నువ్వు దీన్ని నేను ఇంటికన్నా తింటది. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? మనం వచ్చి 2 రోజులు అవుతుంది, ఇక్కడనే ఉండుడా? నాకు ఇక్కడ ఉంటే మంచి అనిపించలేదు. అరే గట్ల ఎందుకంటే మా ఫ్రెండ్ గారి రూమేనే. మీ ఫ్రెండ్ రూమ్ అయితే ఒక్కోడు ఉంటుండా? ఎవరెవరు వస్తురు, ఎవరెవరు పోతురు, అంతమందిలో నాకు మంచి అనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, కొన్ని చదువుకోవాలి. ఏం చదువుకున్నాడేమో, అక్కడ ఇంట్లో పరిస్థితి ఆలోచిస్తేనే నాకు భయం పడుతుంది. మా బాబాయ్కి ఇక్కడ ఉన్నట్టు తెలిసింది అనుకో, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇంటికి ఘోరం ఉంటుంది నాకు అర్థమైతే లేదు. మీ బాబాయ్కి ఏమవసరమే? మీ నాన్న ఒప్పుకున్నాడు కదా. మళ్ళీ ఆ రోజు కూడా ఇంటికి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను మీ బాబాయ్. నేను ఆ రోజు కూడా ఏమనలేదు. నిన్న మా ఇంటికి పోయడం మా అమ్మతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడట. మా అయ్య గల్ల పట్టుకుంటున్నాడట. స్టేషన్లో ఎడుస్తూ ఎక్కితే మిమ్మల్ని మీకు తెలుసు అది అని అంటున్నాడట మా అన్నతోటి. ఏమనుకుంటాను మీ బాబాయ్? మీ ఇంటికి ఏంటా? అయినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కదా, నీకు ఎట్లా తెలిసింది విషయం? నిన్న నైట్ గణేష్ సెల్లులకి వెళ్ళి అన్నకు ఫోన్ చేసిన డబ్బుల గురించి. అప్పుడు అన్న చెప్తాడు, మీ బాబును మీ బాబాయ్ ఇంటికి పోయి అమ్మతో ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా, బాబును కొట్టడానికి పోతారట. ఆ టైంకి అన్న కూడా ఇంటికి వెళ్ళాడట. అన్నింటి కష్టాలకు అమ్మ ఏడ్చుకుంటే చెప్పిందట. అన్న కూడా నన్ను తిరుగుతాడు, ఏం సాయం గిట్ల చేసినావు, ఊళ్ళో మొత్తం పరువంతా తీసినావు, అసలు గిట్లేని చేసినావు, కూర్చొని మాట్లాడదాం కానీ అన్న అంటాను. నాకు ఏం చేయాలో ఇప్పుడు అర్థమవుతలేదు. అబ్బాయి మీ ఇంట్లో పరిస్థితి అట్లుంటే అమ్మాయిని మా ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందిరా? నాన్న తలెత్తుకొని ఊర్లో తిరగగలుగుతాడా? ఏ అవన్నీ వదిలిపెట్టు, మనం వాళ్ళని అడిగినాం కదా పెళ్ళి చేయమని, వాళ్ళు ఏలేదు, మనం ఏం చెప్తాం ఇక చెప్పు.
అందుకనే వచ్చినాం కదా. మళ్ళీ మా నాన్న ఏం చెప్తాడు అనుకుంటా. ఎందుకు ఈ టెన్షన్ కాకుండా ఇప్పుడు నేను జాబ్ కూడా పోయింది నాది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ల్యాప్టాప్ కూడా నా దగ్గర లేదు. మన లైఫ్ ఎట్లా, మనం బతుకుడు ఎట్లరా? ఏ పోతే తొక్కల జాబు. జాబ్కి వచ్చిందానే ఇప్పుడు. అరే జాబ్ లేకపోతే మనం ఎట్లా బతుకుతాం చెప్పు? జాబు మొన్న మీ వాళ్ళ ఇంటికి వచ్చి జాబు గురించి లొల్లి చేసిరు. ఇప్పుడు నువ్వు జాబ్ గురించి లొల్లి కాదా? నేను చదువుకున్నానే కదా, నాకు తెలియదా ఏం చేయాలనేది? ఇప్పుడు నాకు ఏం జాబ్ రాకపోతే కూలి పని చేసినా కానీ చేస్తాను. నేను అర్థమైందా? అది కాదురా, ఇప్పుడు మన ఇద్దరికి జాబ్ లేదు. ఇద్దరిట్లలో ఒకరికి జాబ్ ఉన్నా కానీ రేపు మనం బతకడానికి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. అది నేను అనేది. నా బాధ అర్థం చేసుకో. సరే వదిలిపెట్టు, ముందైతే మన పెళ్లి కావాలి. అర్థమైందా? నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. వచ్చినవారా? వచ్చిన ఈ పైన కూర్చుంటారు, కింద కూర్చుంటే కాకపోనా? ఏం లేదు, అట్లా కూర్చున్నా. టిఫిన్ తీసుకొచ్చిన, టిఫిన్ చేసి వాటర్ ఇది వద్దు నాకు. తిను. నాకు ఆకలి అయితే లేదు. ఎందుకు? అరే ఏమైందిరా ఈ పైకి వచ్చి కూర్చున్నారు, కింద కూర్చుంటే అయిపో కదా. ఏం లేదురా, కింద మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు కొంచెం ఇబ్బంది అయిందట, అందుకనే మీకు వచ్చి కూర్చున్నా. ఏమన్నా అన్నావు ఏంది డల్గా ఉన్నది? ఏం లేదురా, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ నాన్న గుర్తొస్తుందట, మా నాన్న ఎట్లా అని బాధపడుతుంది. కాదురా, ఇప్పుడు నాకు లేదా ప్రాబ్లమ్స్? వీళ్ళ బాబాయ్ మా ఇంటికి పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడినట మా అమ్మ గురించి. నేను చెప్పుకుంటాను ఏమన్నా? ఇంత దూరం వచ్చి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారా? నెక్స్ట్ ఏం చేయాలనో ఆలోచించుది. పోతారా మరి ఇంటికి? ఎవరి ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి ఇంటికాడ ఒప్పించుకొని చేసుకోరు మరి. అమ్మో ఇంటికా? ఇంటికి పోతే మా బాబాయ్ నన్ను బతకనిస్తాడా? నాకు సావే దిక్కు అవుతుంది. ఇంటికి పోము. మీరు ఇద్దరేం టెన్షన్ పడకూరి. అయ్యగారితో మాట్లాడినా 2 రోజులలో మంచి రోజులు ఉన్నాయట. ఇల్లంతకుంట గుడి కాడ తీసుకుపోయి రాములవారి కాడ పెళ్లి చేపిస్తా. సరేనా? సరేరా. సరేనా? అసలు ఇదంతా వీళ్ళ బాబాయ్ కాబట్టి వచ్చిందిరా. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు, వీళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. వీళ్ళ బాబాయ్ ఏదేదో మాట్లాడి ఏదేదో చేసి అంత పిచ్చి పిచ్చి ఆగం చేసింది. అరే నువ్వంటే అబ్బాయి నువ్వు ఏది చేసినా నడుస్తుంది, కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అట్లుంటుందారా? వాళ్ళ బాబా అంటాడు, వాళ్ళ బాబాయ్ అంటాడు. ఎందుకు అన్నాడు? అదే నీ చెల్లెను అక్కను ఎవడన్నా లేపుకొని పోతే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నేను కూడా ఊకోను. బయట ఎట్లున్నారు జనాలు ఇవాళ రేపు. చిన్న చిన్న పూరాలు లవ్వులు అని తిరగబట్టే స్కూల్ పూరాలు కూడా తల్లిదండ్రులకు ఏం చేస్తారు వాళ్ళు? 4 రోజులకే విడిపోడు, విడిపికాయలు, స్టేషన్లు, కోట్ల చుట్టూ తిరుగుతారు. ఎవరికైనా ఉంటుంది బాధ, కానీ మీ విషయంలో కూడా ఆలోచించని ఉండేరా వాళ్ళ బాబాయ్. నువ్వు జాబ్ చేస్తాను, ఆమె జాబ్ చేస్తాను, ఇద్దరు మెచ్యూర్డేనే. మరి నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడానా వాళ్ళ బాబాయ్ తోటి? ఏ అద్రా, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళ బాబాయ్ ఒప్పుకోడు. విన్నాడా? వినడన్నా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు అనుకో, 10 నిమిషాలు వస్తాడు, నన్ను చంపుతాడు, దీన్ని పట్టుకొని పోతాడు. అర్థమైందా? నువ్వు లేని పోంది పెట్టకు. ఇగో మీ ఇద్దరికి చెప్పదలుచుకున్నది ఒకటే, నేను రోజులు పెరిగినా కొద్దీ ఆలోచనలు మారుతూనే ఉంటాయి. ఎట్లా 2 రోజులల్లో మంచి ముహూర్తాలనే అని చెప్పింది కదా అయ్యగారు. ఈ 2 రోజులు మనకు టైం ఉన్నది. ఇవాళ పోయి పెళ్లి బట్టలు కొనుక్కోరి, అట్లనే అయ్యగారికి ఆ సామాన్ లిస్ట్ పెట్టమని చెప్తా. సరేనా? సరేనా? ఎక్కువసేపు అద్దె పాయడం. మా ఉన్న రోజులు ఆల్రెడీ అడిగిల్లు వాళ్ళు, మా చెల్లె మా బావ అని చెప్పుకుని ఇజ్జతి. సరేనా? ఇంటికి పోయి తింటున్నాడప్ప. ఇక మీరేం ఆలోచన పెట్టుకోకూరి. సరేనా? సరేనా? నువ్వు కూడా ఏం బాధపడకు. సరే అన్న. కిందికి పోం పాదయ్య. ఏ టైప్ కావాలి సార్? ఈ టైప్ కలర్స్ చూపించండి. ఉందా ఇది? ఇది బాగుంటుంది. ఇది బాగుంది. గా బాక్స్ చూపించారు. ఎందుకు హారిక ఇప్పుడు అవన్నీ? చూద్దాం. ఇప్పుడు అంత టైం లేదు హారిక మనకు, అర్థం చేసుకో. సరే ఇప్పుడైతే ఈ 2 తీసుకో, తర్వాత అంత అయిపోయినాక తీసుకున్నాం. సరేనా? సరే. ఇక నాకైతే పెళ్ళికి ఇది నీకు మంచిగా ఉంటుంది. ఈ డెలివరీ తీసుకో. ఓకే. అంత అయిపోయినాక మళ్ళీ తీసుకున్నాం. బాధపడకు. ఓకే. గణేష్ దా. వీళ్ళు అక్కనేనా? ఇవన్నీ ఒక్కడిని తీసుకుంటే నువ్వు కూడా తీసుకో. నువ్వు పట్టుకుంటే బిల్ ఎంత అయింది? ఒకటి 1500, ఒకటి 2000, 3500 మొత్తం.
ఈ మనిషి పొద్దుగాలనంగా పోయిండు బయటికి. 2 రోజుల కాంచి తిండి లేదు ఏం లేదు. ఈ పిల్ల జాడ కోసం ఏడేడ వెతుకుతాండో ఏమో. ఉత్తగా నన్ను బదనం చేసిపాయే ఈ పిల్ల సల్లగుండా. ఫోన్ ఎందుకు ఎత్తాందో ఏం కాతానో ఒక్కసారి ఫోన్ ఎత్తుతాను అనుకోడు. నేను ఫోన్ చేస్తే చాలు ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటాడు. అదే మంది ఫోన్లో అయితే ఫోన్ ఎత్తుతాడు, చూస్తాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడొస్తాడో ఏమో, పిచ్చోన్ లెక్క గాయి తిరుగుతాడు. ఎడిపోయినావయ్యా? ఫోన్ చేస్తే కూడా కట్ చేస్తాను ఎందుకు? నేను బండి మీద వస్తాను, ఫోన్ కట్ చేస్తాను, నీకు అర్థమైతే లేదా? ఎందుకు కట్ చేస్తానో తెలియదా నీకు? ఒక తాపకసారి ఎందుకు ఫోన్ చేస్తానో నాకు నువ్వు? ఏడుపోయినావు, ఏడున్నావు, మరి ఏమన్నా జాడ దొరికిందా అని తెలుసుకోవడానికి ఫోన్ చేసిన. ఏం జాడ దొరుకుతుంది? ఎక్కడ మీద జాడ దొరుకుతుంది? నాకు మాత్రం తెలుసుకోవాలని టెన్షన్ ఉండదా? నీకేం టెన్షన్ అది? నీకేం చెప్పినా నేను? శిల్కకు చెప్పినా నేను చెప్తే నా మాట వింటావు నువ్వు? నీ సంధానం నువ్వు ఉన్నావు, దాని సంధానం అది పోయింది. ఇప్పుడు మంచిగా లేదు కదా? నేనేం చేసిన? నేనేమన్నా ఆమెను బయటికి పోని నేను దగ్గరుండి తోలినా ఏంది పో అని? నేను బాత్రూమ్ పోయొచ్చే లోపే లేనే లేదు, అవతల పడ్డది. అప్పటికే నాకు అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికినా, ఇంటి పక్క వాళ్ళ ఇంటికి ఇట్లా పోయిందేమో, వాడంతా వెతికినా, ఒక దుకాణంలోకి ఇట్లా పోయిందా ఏంది పిల్ల అని అక్కడికి పోయి చూసొచ్చిన. నీకు ఫోన్ చేసిన, నేనేదో దగ్గరుండి తోలినట్టు ఊకే నన్ను ఏం తిడతావు, మాట్లాడతావు అని మాట్లాడుతున్నావు. నన్నే తప్పు పట్టు నువ్వు. ఇక నువ్వు చెప్పిన కాదు చాలు కానీ మా అన్నేడి ఇంట్లోనే ఉన్నాడు. అన్నా ఏమైంది రా తమ్మి? ఒక్కనివే తిరుగుతాను, స్టేషన్ పోయినావారా? నేను మొన్న చెప్తే కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు అన్నావు అది తీరా పరుగు పోతా అని మాట్లాడినా. నువ్వు ఇప్పుడు స్టేషన్ వాంటివి. ఇలా స్టేషన్ పోయినా సిఐ ఎలక్షన్ బిజీలో తిరుగుతాడు ఆయన. 2 రోజుల దాకా కలవడని చెప్పిండు. ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా? నీ కథ గాని. మన పిల్ల ఏమన్నా చిన్న పిల్ల తప్పిపోయిందని కంప్లైంట్ ఇస్తావా? ఇజ్జ దినం పోతుంది నలుగురు ఇట్లా తెలిస్తే. అయితే ఏం చేద్దాం మరి? ఇట్లనే వెతకాలి సాడు మార్గంగా. ఇగో ఇప్పటికైనా నేను చెప్పేది నువ్వు వాళ్ళ ఇంటికి పంపారు. వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి విషయం తెలుసుకుందాం మనం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవడం ఎందుకు? మొన్న పోతేనే ఇజ్జత్ మనం పోయింది. వాళ్ళ ఇంటి ముందడి పోయి లొల్లి పెట్టుకొని వచ్చినావు. ఆ పిల్లగాడికి నౌకరు లేదు ఏం లేదు. మళ్ళీ పోయి మా పిల్ల వచ్చిందా, మీ పిల్లగాడు తీసుకొచ్చిండా అని అడుగుతారా? పోయి ఉన్నలేని పరువు అంతా తీసుకుంటారా? వాళ్ళ మనసులని వాళ్ళ గలవ దాటిపోయి అడుగుతారా? ఒకవేళ మా పిల్లగాడు రమ్మంటే మీ పిల్ల ఎట్లొస్తుంది? ఆయనతో బుద్ధి జ్ఞానం లేదా? ఆడపిల్ల కాదా? ఏం పుట్టుక పుట్టింది, ఏం పెంపకం పెంచిల్లా అని అంటారు మనల్నే. మరి ఒకవేళ పోతే పోయింది. పోయి ఒకవేళ ఆడుంటే నువ్వు తీసుకొని వస్తావు. ఏం చేస్తావు మరి? నీ అక్క కొడుకు ఇచ్చి చేస్తావా? నీ అక్క ఒప్పుకుంటుందా? మళ్ళీ లగ్గం చేస్తావు? పోయిన పిల్ల నువ్వు చేసుకుంటావు ఎవరన్నా? ఫస్ట్ మనం తీసుకొచ్చిన వాళ్ళం కావాలి. తీసుకొచ్చిన తర్వాత నేను మా అక్క కాలు మొక్కుతాను, బయట కాలు మొక్కుతాను, ఎవరినో కాలు మొక్కి దాని జీవితాన్ని సెట్ చేస్తాను. నువ్వు వస్తావరా అసలు? నువ్వు నేనెందుకు రానంట? నాకు కూడా ఆమె జీవితం మంచిగా ఉండుడే కావాలి. మరి తయారుగా మరి నాన్న నువ్వు ప్యాంట్ వేసుకో పంపా నాడు పోదాం కానీ బుక్కటెందుకు బువ్వ తిను. నీ తిండి స్థలం ఏమైనా తిండి ఆపదేనా నీకేమైనా? తినా తర్వాత బువ్వ తినకు ఏం తినకు. ఎండ పెట్టుకున్నంత మాత్రాన అన్ని సాల్వ్ అయితే ఏంది సమస్యలు? నువ్వు చెప్పిన కాదు చాలు కానీ నువ్వు అవుతుందా బయటికి రా ఫస్ట్ ముందుగా. ఒకళ్ళ మొక్కగలం చూసుకుంటాను లేంది. ఏంద్ర సుమతి 2 రోజుల నుంచి కూలు లేదు కుమ్ము లేదు. ఏమైతే ఎట్లేదు గట్లయింది. మూడు పిల్లగానే ఏది బావా? అన్నందుకంటే ఒక గదిలో పెట్టుకున్నాయి. గాయన కోసం రంది పెట్టుకుంటాను తినకుంటూ ఉంటే ఎట్లా సుమతి? ఎట్లా అవుతుంది అట్నే అవుతుంది అని ఊకోవాలి కానీ ఏమన్నా ఆడపిల్లారా? ఏమో మగ పిల్లగానికి గిట్ల దాని రంది పడతాను. పిల్లగానే ఏమన్నా చేసి లేని భయపడుతుంది. అగో కావాలి ఏం చేస్తారయ్యా? అగో గిటాళ్ళు ఈ బండ్లకి అగో ఇటత్తాలు ఏందిరా? అగో సరే ఇంటి ముందడికి వస్తాను. అగో నా బిడ్డ నెడుదోలేవు. నీ కొడుకెంబడే వచ్చింది. మరి కొడుకంబడ తింటున్నా అదే నా బీటీ ఏదని సర్రూరికి ఎత్తాను ఇంట్లోకు. అన్నా వాళ్ళంతా ప్లాన్ ప్రకారం వాళ్ళ కొడుకును మన బిడ్డని పంపించి తీరిపారి కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళు అర్థమైందా నీకు? నా ఇంట్లోనే ముచ్చట పెట్టుకుంటాను, నీ ఇంటికి వచ్చి ముచ్చట్లు పెడతాను. నేనేమన్నా ఆ రోజు చూద్దామ్మా, నువ్వే చేసినావు మొత్తం అంతా. ఆ రోజు చూద్దా నువ్వు
దీని మూల కారణమే నువ్వు. ఏంటిది నీ బిడ్డను దొరకపో కొడుకు అని చెప్పి అవును చెప్పింది నువ్వు. ఏంటిది ఎప్పుడు చెప్పినా నేను నువ్వే చెప్పి ఉంటావు ఆల్రెడీ. మేమెందుకు చదువుతాం అసలు? మేమెందుకు చదువుతాం అమ్మా? ఇప్పుడు అడుగుతారా నా కొడుకేడి నా కొడుకేడి అంటన్నా అంటే మేము అడుగుతానని చెప్పి నువ్వు రివర్స్ అవుతావు మా మీద నువ్వు. నా కొడుకుని ఎడుకోదోలిర్రు నీ బిడ్డను నా కొడుకుని ఎడుకోదోలి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు రొల్లి తయారు కొత్త డ్రామా ఇది. చేస్తారన్నట్టు డ్రామా ఆడతారన్నట్టు ఇప్పుడు మేము లొల్లి దాడి చేసినట్టు పడుతుందా? అంతే మరి ఇప్పుడు డ్రామా మేము మీ ఇంటికి వచ్చినా మీరు మా ఇంటికి వచ్చిలా ఏం మాట్లాడతాను? మిల్ల మాట్లాడంటాడు. వెళ్ళే మాట్లాడు. వచ్చిన సమస్య గురించి మాట్లాడు. మా అల్లుడు లేడు పోయిండన్నా అని మా చెల్లె బాధపడుతుందని మేము వచ్చినాం. సరే మీ బిడ్డ లేదని మీరు వచ్చిల్లు. అది ఏంటి విషయం ఏమైందో తెలుసుకుందాం కానీ వచ్చి గయలు వెళ్ళి పెడితే సమస్యలు లేరిపోతాయా? ఇప్పుడు మీరు ఎవరో లేరు అందుకనా బాగా మాట్లాడతాను. పిల్ల లేదు మొన్న ఇయ్యమిద్దామని వచ్చినాం. పిల్లగాడికి పిల్లకి నచ్చింది, పిల్లగానికి నచ్చింది. వాళ్ళిద్దరు ఓకే అయితే సంబంధం మాట్లాడుకుందామని పిల్లగారు రమ్మంటే పిల్లతో సహా వచ్చినాం. పిల్లని కూడా రమ్మంటే మాకు సంబంధం ఇష్టం లేదు, నచ్చక మేము వెళ్ళిపోయినాం. మరి మళ్ళీ ఏమనుకున్నారో ఏం కదా ఫోన్ చేసిండో ఆ పిల్ల లేదు మరి మీ ఇంటికానే ఉంటది మీ పిల్లగానే ఏమో వచ్చిందో ఏమో అని వచ్చినాం. మా ఆడపిల్లగాళ్ళు మరి మా పిల్లని మేము చూసుకోవాలి, మాకు నచ్చినప్పుడు మేము పోయినాం, మళ్ళీ అట్నే తీసుకోపోదామని వచ్చినాం. తప్ప ఆ రోజు నుంచే గూడు పుటాలు నడిచింది మీది. బిడ్డ గట్ల కాదు గిట్లా వీళ్ళైతే చెప్తినేటట్టు లేరు. నువ్వు ఎక్కడికన్నా పట్టుకొని పోయి ఆయనను 4 వద్దలైతే వాళ్ళే ఇంటారని తోళ్ళు అన్ని తెలిసింది. వాతావరణం వీళ్ళకి ఇంత భూమి జాగు ఉన్నది అంత మంచిగా ఆగు బదిలే మా పిల్ల కోసం వచ్చినావా? నీ పిల్ల నీకు నచ్చలే నచ్చలేదా నువ్వు తీసుకొని పోతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు తీసుకుపోయినాం, బుద్ధి జ్ఞానం చెప్పుకున్నాం, కూర్చున్నాం. నీ పిల్లగాడు ఫోన్ చేస్తేనే మా పిల్ల వచ్చింది. నలుగురిట్ల పెళ్లి చేస్తే ఇంత కట్న కానుకలు పెట్టుడు అవుతుంది, ఇంత ఇచ్చుడు అవుతుంది. ఏం లేదు 4 వద్దలైతే వాళ్ళే మనకు భూములు చాలు లేవాట. మా ఊరికొచ్చి చూడండి మాకేం లేదు, మీ గతి లేకుంటున్నావా? పెళ్లి చేసే స్థాయిలో లేవనుకున్నావా? దండం పెడతా మీరు ఎసంటోళ్ళో మాకెరికే కాదు. ఏం ధరని పొల్లగాన్ని ఆగం చేసింది, కథం గిట్ల చేసింది. మంగరవల్గా మా మరిది బిడ్డనిస్తూ మేము. నీ కొడుకు నా బిడ్డ ఫోన్ చేస్తేనే మీ ఇంటికి వచ్చిన ఆ రోజు అర్థమైందా? నీ బిడ్డను తీసుకొని రా అని చెప్పిండ నా కొడుకు. ఫోన్ చేసి ఉండు నా బిడ్డకు నీ కొడుకు. అసలు సమస్య సాల్వ్ అవ్వాలంటే సరసర మాట్లాడతా ఏ సమస్యలు దిగాయి. అది ఏంటంటావు మరి? గైగా ఎవరు గైగా మాట్లాడతారు? అరే ఆగవే వీడు వాళ్ళను కట్టిన చేసి నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు మాట్లాడతావు నువ్వు. నువ్వు రౌడీ పెద్ద రౌడీ. రౌడీ నువ్వే. నా కొడుకు ఏమన్నా కావాలండి కావాలి కానీ మంచిగా నా రౌడీతనం చూస్తే నీ కొడుకు ఉండనే ఉంటాడు. మరి చిల్లి కడి కట్టుకోండి. వీళ్ళ పిల్లలకు పెద్ద పెంచే పద్ధతి కట్ట. వీళ్ళ పిల్ల మంచిదట. నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. వీళ్ళు అత్తది మాదా మాకు తెలియదా? తెలుసు తెలిసినట్టే ఉంది. నీ తమ్ముడి బిడ్డ ఏం చేసింది? నీ తమ్ముడి బిడ్డ పోయినప్పుడు ఏం చేసినావు నువ్వు? మాకు చెప్తాను మంచిగా మాట్లాడు. నా తమ్ముని జోలి అన్న వాళ్ళు ఎవరు మనం ఎవరు ఉన్నట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఏం లేదు, మన ఇంటికి వెళ్ళిపోతే మన పద్ధతి లేదు అంటాను. ఏంది వాళ్ళిద్దరు కలుసుకొని పోయి మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని నీ బిడ్డ అది మరి మీ పిల్లగాడే తీసుకుపోయాడు. మా పిల్లకి ఏమైనా అయితే మాత్రం కబడ్డాను మరి కొడుకు అరికాలకు ముళ్ళడితే మాత్రం మీరు ప్రాణాలతో ఉండరు. కొడుకు అయితే సంగతి మమ్మల్ని చూస్తావా? బిడ్డ లేపుకపోయాడు. నాకు పెళ్లి చేయ చేత కాదని నా బిడ్డ నౌకరి మీద నీ కొడుకు బతాడు. నౌకరు ఏంది? నా బిడ్డగా ఏమన్నా కానీ మీ అంతా చూస్తా. ఏడున్నాడో ఏడ ఆగవంగడైతాడో అన్న. ఇగో సుమతి లొల్లు పెంచుకోవద్దు. ఇంటి మీదకి వచ్చి గిట్లా మాట్లాడబట్టే వాడేమో చెప్పక చేయక గట్ల వీకే ఏం చేసుడన్నా. నీకు మనకు పిల్లగాడు పోయినందుకే ఇంత బాధపడతానంటే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది రసమతి. అది కూడా అర్థం చేసుకోవాలి. కాదంటలేనే బాధ ఉంటే ఎట్లా మాట్లాడాలి వాళ్ళు చెప్పు. నా బిడ్డ కనబడతలేదు గిట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవాలి. బాధపడతాను కదా మరి. కుటుంబం వచ్చాడు వచ్చిరు నా ఇంట్లో వాళ్ళు. నిజంగానే మా ఆడబిడ్డకు 2 మగ పిల్లగాళ్ళు పుట్టి లేనిదో లొల్లి. ఏందయ్యా నువ్వు చేయరాదు ఫోను? వాళ్ళు ఎటుపోయింది మాకు చెప్తే కదా.
ఎందుకు బాధపడుతున్నారా? ముస 2 రోజులు జ్వరం తీయబడింది. ఏం బాధపడకుండా ఉండాలన్నా, వీడు ఉన్నా అమ్మ నేను అని చెప్తే నాకు కొంచెం నిమ్మలం ఉండదు కదా పానం. వాడు అసలు ఫోన్ కూడా ఎత్తలేడా? ఫోన్ ఎత్తగలవదా మనం చేస్తే? స్విచ్ ఆఫ్ పెట్టినట్టున్నారా? వాడు భయపడతాడు అన్న. ఫోన్ ఎత్తే మా అమ్మ ఏమంటుందో మా బాప ఏమంటాడో అని భయానికి వాడు ఫోన్ ఎత్తాడు గంతే. సుమతి ఈ పాలన్న తాగురా, కాంతని తాగు, వేడి తాగు. తాగుతా. ఏం పాలు తాగాలి? ఆ రోజు వాడిని పుట్టిన కానీ అదే బాధలు వాడు. సెట్ అంతా కుడికి వేసి ఎత్తి నేను వట్టినే కొట్టినా అన్న. అవి ఇంతకుముందు మాట్లాడినోడే వాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా మాట్లాడి గట్టినే మాట్లాడితే నాకు రేషన్ రాదానే? వాడిని కొట్టొస్తుందా నాన్న వస్తుందా ఇంటికి వచ్చినోడిని? అది కూడా నిజమే రా సుమతి, మనకంటే అన్ని తెలుసు, పిల్లలకి ఏం ఎరకరా. అవును, అయినా ఆయనకు తొందరపాటు బాగున్నదిరా. ఈ తొందరపాటు నిర్ణయాల వల్లనే ఒక ఇంత దూరం వస్తుంది వారు. వాడు గింత కూడా ఆలోచించలేదు అన్న. మరి గిట్లా పోతే మా అమ్మ ఎంత బాధపడుతుందో. ఇప్పటికే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మాట్లాడినందుకు మా అమ్మ మస్తు ఏడుతుంది, బాధపడుతుంది. కాళ్ళు మొక్తారా కొడుక, దండం పెడతారా అని కూడా బతిరాన్న అన్న. ఇంకేం చేయాలన్నా నేను? నువ్వు బాధపడకు చెల్లి. వాడు గింత ఆలోచించలేదా నా గురించి పోయేటప్పుడు? ఆలోచించడు కాదురా, ఇక మొదటి దాకా తమ్ముని బిడ్డనిత్తను అన్నప్పుడు లుల్లే, ఇదో లుల్లే, ఇదంతా మంచిగా లేదనుకున్నాడు. ఇక పోయిందే గుత్తా అనుకొని పోయిండు అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను కాదని కాదు. ఎడిపోతారా రాడు 64 రోజులు అయితే. ఏమచ్చుడో ఏందో అన్న, మందితోటి మాటలు పడి కాబట్టి ఊళ్ళో ఇజ్జతి వాయే. ఏముండదన్న చెప్పు. నా కొడుకు మంచిగా జాబ్ చేస్తాడు, మంచిగా నా కొడుకులు అయితే ఇద్దరు మంచిగా ఉన్నారు అని మస్తు సంతోషపడేది. నా కొడుకులను చూసి సంబరపడేది నేను. అయితే తీర సుమతి, ఎవరితోటి వాడేమంతనుంటే వాళ్ళతోటే పడతాం, ఏం చేస్తాం రా. పిల్లలన్న కాడ వాళ్ళతోటే సుఖం, వాళ్ళతోటే కట్టం. బాధపడకు చెల్లి, 4 రోజులు పొద్దుపోయిందంటే వాళ్ళు ఎత్తారు తీరే ఇంటికి. ఏమో పో, అంత ఇల్లంతా ఆగమాగం చేసాం. ఇక ఆగం అంటున్నావు. ఇంత మంచిగా పెంచినా కూడా కట్టిన అయిపోయాయి లాస్ట్. అయితే అన్న అయ్యప్ప ఎప్పుడు వచ్చి అప్పుడు వచ్చినాం. ఒక్కటే భయం కాబట్టి నువ్వు మేము ఫోన్ చేసేదాకా రాకని బుజ్జి చెప్పినావట. పోగుళ్ళే అంటే నాకు బుజ్జి అయితే లేదు ఇంటికాడ. చెల్లెని బాగుంది చూసి వస్తే నేను ఎట్లా అని వచ్చింది. ఇక ఏంది స్వామి, తమ్ముడు ఏమన్నా ఫోన్ ఇట్లా చేసిండా నీకు? నాకేం ఫోన్ చేయలేదు స్వామి. మరి వాళ్ళు ఎక్కడున్నారో ఏందో మతలబ్ ఎట్లా తెలియాలి మనకు? దొరుకుతుంది స్వామి, మీరు బట్టి నేను టెన్షన్ పడకూరి. ఇప్పుడు అందరికి చెప్పి పెట్టినా కదా, ఒకరికన్నా తెలుస్తా ఉంటది. ఇంత ముందు ఆ పొల్లుల్ల బాబాయి బాబు ఇట్లా అందరు వచ్చిర్రు, నొల్లి ఆగమాగం చేసి పేరింది సేపు. వీడిగా మరి ఫోన్ చేయలేదు స్వామి. ఏం ఫోన్ చేస్తాం వాళ్ళకి? రానే వచ్చి అంత మీదికి ఎగబడి ఏడివేని చెప్పు నా బిడ్డను ఏం చేసిరు చెప్పు అని చెప్పి ఎట్లా పడితే అట్లనే మాట్లాడారు. బాబును కొట్టొచ్చిండు. అచ్చలు బిడ్డ అందుకే నేను భయంగానే ఉంటాను, వాళ్ళు ఏ టైంలో వస్తారో ఏ టైంలో గొడవ పెడతారో అని. నేను అట్లా పూజ వేయనో లేదా వాళ్ళు వచ్చేళ్ళు. ఏంది స్వామి మనకి ఏంది గోస? ఎవరికన్నా ఏం చేసినాం మనం? తమ్ముడేమో మన గిట్లా చేసి గింత ఆగం చేసిండేది వాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతానే. అయితే ఇంకా మీరు లేదన్నా ఏమైనా లొల్లి పెద్దగా. వాళ్ళిద్దరు ఒక దిక్కున్నా కానీ ఏ రాని ఉండకపోవు. అది ఇద్దరు ఒక దిక్కున్నారు, ఏడున్నారు, వాళ్ళు దొరికేదాకా ఏం వాడిని తెలియదు. బతకనియే వాడిని నేను ఏమన్నాడు చేస్తా అని చెప్పుకుంటా అంటాను వాళ్ళ బాబాయ్. ఏం చేయడుగా నువ్వు ఏడవకు. తమ్మునికి ఏమన్నా అయితే ఎట్లా? ఏం కాదు స్వామి, తమ్ముడికి ఏమైతుంది? జాడ తెలుసుకో స్వామి, ఏడుంటాడో తమ్ముడు. నేను తెలుసుకుంటా, అదే ప్రయత్నం. అవుతుంది తమ్ముడే ఉన్న ఎత్తులేదని వాడు ఎట్లా పడితే అట్నే మాట్లాడిపోయింది ఇంత ముందు. ఊకో సుమతి, ఏం చెప్తారా కావాలి? నువ్వు ఏడవకురా, నువ్వు ఏడితే మళ్ళీ అందరం బాధపడాలి. అది ఏం కాదు, ఆయనకి ఏం కాదు, ఆయన మంచిగుంటాడు. చేస్తే మనం ఊరుకుంటాం. అయిపోయిందా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పిన, ఓల్త్రూ ఓలన్నా కనుక్కోండి ఏడున్నారో. ఒక్క విషయం అని నాకు చెప్తే నేను నిమ్మలంగా ఉంటామని చెప్పిన. వాళ్ళు కనుక్కుంటారు. నువ్వు వట్టేనే ఆవేశపడి ఏడవకు. జల్లి జాడ తెలుసుకుని ఈ అమ్మకు జ్వరం వస్తుందట 2 రోజుల నుంచి, లేతలేదు, మొసని ఉన్నది. ఎంతకని చెప్పాలి స్వామి, 2 రోజుల నుండి ఇదే పట్టు. తినది ఏడ్చుకుంటే కూర్చుంటా అంటది. ఇదివరకే ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పుడు తినకుండా ఉంటే ఆరోగ్యం మళ్ళీ అటు ఇటు అయితే ఏం చేయాలి చెప్పు? ఎట్లుంటా స్వామి, ఎదిగిన కొడుకు ఏడ దూరం అవుతాడో అన్న బాధ నాకు లేదా? అందు చెల్లె, నువ్వు ఏడవకి దండం పెడతా, నీ కాలు మొక్కితే ఏం కాదు, అయినకు నువ్వు ఏడవకు చెల్లె. సుమతి ఏడ్చి పానం ఆగం చేసుకుంటావారా? అద్దురా, నువ్వు ఏడవకు, దండం పెడతా, ఏం కాదు, మంచిగా ఉంటాడు ఆయన. వీళ్ళు చచ్చిపోయిన ఇంకా భయపడుతుంది.
ఏం కాదు స్వామి, మీరేం అది కాకుండా వాళ్ళ జాడ తెలిసి గిడు ఉండవు అని చెప్తే నా మనసు నిమ్మలం అనిపిస్తుంది స్వామి. జాడ తెలుసుకో, నీకు పుణ్యం ఉంటది. నేను అడిగి పెట్టిన స్వామి, నా భయం నాకు ఉన్నది కదా. వాళ్ళ బాబాయ్ అసలే ఆయన అంత మంచి మంచి స్వామి కాదట. ఇక అందుకే అయ్యా మీరు కూడా పోయేటప్పుడు ఒక్కరు ఇంకో సాయం తీసుకొని పోలు తోడు ఎప్పటికీ. ఏం కాదు స్వామి, నాకేమవుతుంది కానీ ఎందుకు నాయన రోజులు మంచిగా లేవు స్వామి, దండం పెడతా ఒక్కరికి పోక అసలే. అరే వాళ్ళ భయపడతా బాగా ఇస్తాను. కాదు బాబా, దుర్తును చూసి దూరం ఉండాలి. వాడు ఏం చేస్తలేడు కావచ్చు అనుకోండి, వాడి మీదకి ఎందుకు పోడు, వాడు మన ఇంటికి వచ్చాడు ఎందుకు బావా. ఎందో చెల్లె ఏమో మా పరిస్థితి ఇట్లుండదు, మా చెల్లె మంచిగా మా చెల్లెకి పిల్లలు అనుకుంటే నీకు పెద్ద కట్టం వచ్చి పడ్డది. చిన్నోడు పోయి మంచిగా నౌకరు చేసుకునేది, ఆ పొల్ల ఏం చేసిందో అని ఆగం చేసా. ఈ ఇద్దరికి ఉంటే స్వామి, ఒక్కరు తప్పు ఉండదా? ఎక్కడ ఒక్కరు తప్పు ఉంటుందా? ఇద్దరు తప్పు ఉంటేనే అయితే ఏదో ఒకటి అయితే అంటది. ఎట్లా మరి ఎట్లా స్వామి, దీని పరిష్కారం ఎట్లా చెప్పులు? ఇట్లాంటివి నేను అడిగే కాడ అడిగిన, ఈ నైట్ రేపు పొద్దుగాల తెలుస్తుంది వాళ్ళు ఏడున్నా. వాళ్ళు కేసు పెడతా అన్నారు మన మీద. పోయి పెట్టుకున్నంత మాత్రాన మనకి ఏమైనా అవుతుందా? వాళ్ళే తిరిగాని, ఎన్ని రోజులు తిరుగుతుందో తిరిగాని. ఒక్కటి స్వామి ఏమైతుంది కాదు, వాళ్ళు కేసు పెడితే పెద్దగా అవుతుంది. అది మనం కూడా పోయి రేపు పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ పోలీసు వాళ్ళు తమ్ముడు తీసుకొని పోతారు. మళ్ళా ఏమిటి ఎడుతుంది, నువ్వు ఆగు, ఏం కాదు ఆగు. ఏం కాదు స్వామి, నువ్వు వట్టిగానే బెంగ పెట్టుకోకు స్వామి. మనం కూడా పోదాము, పోయి ఒకసారి పిటిషన్ ఇద్దాం. ఇట్లా వాళ్ళతోని ప్రాణభయం ఉన్నదని ఒక పిటిషన్ ఇస్తే అయిపోతుంది. మరి మా ఉన్నప్పుడు పోయిరా పోరాదు. పేద్దాం, ఇప్పుడైతే ఖాళీగా ఉంటాడు. పోయిరా పో అన్న. దండం పెట్టు. నేను నాకు ఎందుకు నన్ను బతిరాడాలి, నేను ఉంటా, ఆయన దొరికేదాకా ఇన్నే ఉంటా, నీకు దండం పెడుతుండు. నేను రావాలా స్వామి? వద్దు, నువ్వెందుకు? పోతే ఇద్దరు పోతారు. మేము ఇద్దరం పోతాం.